श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। हरिः ओम्। प्रिय దివ్యాత్మ స్వరూపులారా, ప్రశ్నోత్తరి సత్సంగానికి స్వాగతం. నిన్న మనం కహ పూజనీయః అనే ప్రశ్నకు సమాధానం చెప్పుకున్నాము. ఎవరు పూజనీయుడు అంటే ఎవరైతే భగవత్ తత్వంలో నిష్ఠుడై ఉంటాడో అతడు మాత్రమే పూజ్యుడు. దానిలో నిన్న మనం భక్త కన్నప్ప గురించి చెప్పుకున్నాం. అంటే ఆ నిష్ఠలో ఉన్నటువంటి వాడికి నాకు పుణ్యమా పాపమా, లేకపోతే నేనేమైపోతాను, నా సుఖమేమిటి, నా కష్టమేమిటి అనే ఆలోచనే ఉండదు. ఇప్పుడు నిజంగా ఆ ఆలోచనే ఉంటే తిన్నడు ఎంగిలి నీటిని పోస్తాడా శివుడిపై? మాంసం పెడతాడా? తన నెత్తి మీద పెట్టుకున్న పువ్వులు ఏమవుతాయి? వాడిన పువ్వులు అయిపోతాయి కదా, అవి పెడతాడా? కానీ అతను పెట్టాడు. ఏమిటి అక్కడ? పెట్టకూడదు అని తెలియదు, కానీ స్వామికి పెట్టాలంతే. ఇక కంటి వెంట రక్తం కారుతూ ఉంటే తన కంటిని ఇవ్వగలిగాడు అంటే ఆ భక్తి యొక్క పరాకాష్ఠ ఏమిటి? ఇక రెండవ కన్నికి కూడా రక్తం కారుతూ ఉంటే చెప్పు కాలుతో గుర్తు పెట్టాడంటే చెప్పు తీసుకోవాలనే స్పృహ కూడా లేదు. అసలు కాలితో తన్నడం ఏమిటి? మరి ఇది పాపం కాదా? అంటే అసలు వాళ్ళ దృష్టిలో, వాళ్ళ నిష్ఠలో పాపము పుణ్యము అనేటటువంటి ఆ రెండింటిని దాటేసిన వాళ్ళే. ఆ నిష్ఠ తప్ప వాళ్ళకి మరొకటి ఏమీ ఉండనే ఉండదు. అదే మనకి గోపికల విషయంలో కూడా తెలియచేస్తారు. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ గోపికల గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటే అష్టమహిషులకి అందరికీ నారద మహర్షితో సహా ఏముంది, అస్తమాను వాళ్ళనే తలుచుకుంటాడు స్వామి, ఇక్కడ మనం లేమా, మనకు లేదా భక్తి అని వీళ్ళు పదే పదే అనుకోవడం విన్నటువంటి స్వామి ఒకరోజు తలనొప్పి వచ్చినట్టుగా నటించడం, ఆ తలనొప్పికి వైద్యులు వచ్చి ఎంత వైద్యం చేసినా తగ్గకపోవడం, మరి ఏమిటి దీనికి మందు స్వామి, నీవే చెప్పాలి అని అందరూ అడగడం. స్వామి చెప్పాడు, పరమ భాగవతోత్తముల యొక్క పాదధూళే నా శిరోవేదనకి ఔషధము అన్నాడు. అంటే పరమ భాగవతోత్తముల ఎవరు? అదేంటి, మనం ఎవరు భక్తులం కామా? భక్తులమే, కానీ అమ్మో మన పాదధూళి స్వామి శిరస్సుకు రాయడమా? రౌరవాది నరకాలకు పోతాం మనం. అంచేత మనమేమి చెయ్యలేము. మరి ఎలా ఎలా ఎలా? అయ్యో నాకు తలనొప్పి ఎక్కువైపోతుందని ఈయన ఇంకా నటించేస్తే పాపం వాళ్ళు ఇక భరించలేక ఏం చెయ్యాలో అర్థం కాక, నారదా నీవైనా వెళ్ళు, నారదా నీవైనా నా మాట విని గోపికల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదధూళైనా తీసుకునిరా, నేను తలనొప్పి భరించలేకపోతున్నానని స్వామి అనడం. నారదుడు ఆ గోకులానికి బృందావనానికి పోవడం, అక్కడ వాళ్ళని అడిగితే అయ్యో మా స్వామికి తలనొప్ప, ఏది ఏది అని ఆయన ఉత్తరీయం ఇవ్వకుండానే భుజం మీద తీసి కింద పెట్టేసి అందరూ కాళ్ళనున్న మట్టి కాస్త దుమ్ము కాస్త రాలు చేశారండి. ఇది ఎవరు చేస్తారండి? మరి అష్టమహిషులకు ఉన్నటువంటి తెలివితేటలు గోపికలకు లేవా? తెలుసు, స్వామికి ఏది సమర్పించాలో అది సమర్పించాలి అని తెలిసినప్పటికీ స్వామి మీద ఉన్నటువంటి ఆ అత్యంతమైనటువంటి ప్రీతి, ఆ ప్రేమ, ఆ భక్తి
మేము నరకానికి పోతామేమో అనే స్పృహ లేకుండా చేసిందండి. పాపం వాళ్ళకి స్పృహ లేకపోయినా నారదుడు అన్నాడు, మీకు బుర్ర ఉందా లేదా, మీకు బుద్ధి పనిచేస్తుందా లేదా, అరే మీ కాళ్ళ ధూళి స్వామికి మందుగా ఇస్తారా, మీరేమైపోతారో తెలుసా అని అంటే, నారద మేమేమైపోయినా పర్వాలేదు, మేము నరకలోకంలో ఎన్నేళ్ళు ఎన్ని జన్మలు ఉన్నా పర్వాలేదు, ముందుగా మా స్వామికి తలనొప్పి తగ్గాలి, ఇక నీ ఉపన్యాసాలు మాని ఇదిగో పట్టుకునెళ్ళు అని వాళ్లే రాల్చేసి మూట కట్టేసి భుజం మీద పెట్టేసి వెళ్ళిపో బాబు అన్నారు. ఆశ్చర్యపోయాడు. అప్పుడు మరలా స్వామి దగ్గరికి నారద మహర్షి తెచ్చి ఇస్తే కూడా ఆయన రాసుకున్నాడండి, ఊరికి నేను యాక్ట్ చేశానని చెప్పలేదండి. ఎందుకంటే జ్ఞానికే ఈ వైషమ్యం ఉండదండి. అందున సాక్షాత్తు సచ్చిదానంద స్వరూపుడు ఆయనకి ఎక్కడ ఉంటుందండి. అంచేత భాగవతోత్తములకు భగవంతుడు తప్ప మరొకటి ఉండదు, ఆ తత్వ నిష్ఠ తప్ప మరొకటి ఉండదు. మరి ఇంతకు ఎవరండి పూజనీయులు అని అంటే భగవత్ తత్వ నిష్ఠులు అని చెప్పారండి. ఇక ఈరోజు ప్రశ్న ఏమిటి అంటే, సర్వాస్వస్థాస్వపి కిం న కార్యం కిం వా విధేయం విదుషా ప్రయత్నాత్. ఇక్కడ 2 ప్రశ్నలు ఇచ్చారండి. అన్ని అవస్థలలో, సర్వాసు అవస్థాసు అంటే మనం అర్థం చేసుకోవలసింది జాగ్రత్త అవస్థ కావచ్చు, బాల్యావస్థ కావచ్చు, కుమారావస్థ కావచ్చు, యవ్వనావస్థ కావచ్చు, రోగావస్థ కావచ్చు, భోగావస్థ కావచ్చు, యోగావస్థ కావచ్చు, వృద్ధావస్థ కావచ్చు, ఏ ఏ అవస్థలలో ఉన్నప్పటికీ కూడా విదుష తెలివైన వారితో అంటే వివేకులతో చెయ్యాల్సినటువంటి ప్రయత్నం ఏమిటి అనే దానికి ప్రశ్న అండి. ఇక్కడ ఏది చెయ్యకూడదు, ఏది చెయ్యాలి. ప్రయత్నంతో అన్ని అవస్థల యందు కూడా ఏది తప్పనిసరిగా చెయ్యాలి, ఏది మరి చెయ్యకూడదు, ప్రయత్నంతో సహా అని చెప్పారు. దానికి సమాధానం ఏమిటి అంటే, స్నేహం చ పాపం పఠనం చ ధర్మం అని చెప్పారు. అంటే తెలివైనటువంటి వారు, వివేకులు, సాధకులు ఈ సంసార సాగరం నుండి మేము ఉద్ధరింపబడాలి అని అనుకున్నటువంటి వారు ఏం చెయ్యాలట, ఈ ప్రపంచంతో ఎవ్వరితో స్నేహం చెయ్యకూడదు. అంటే మాట్లాడవచ్చునండి, ఇది సామాన్యంగానే ఉండాలి తప్ప విశేషించి ప్రేమించకూడదు, విశేషించి అనురాగం పెట్టుకోకూడదు, విశేషించి అభిమానం పెట్టుకోకూడదు. ఇది స్నేహం. ఇక రెండవది పాపం. పాపం కూడా చెయ్యకూడదు. ఒకవేళ ఎంతటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా పాపం చెయ్యకూడదు అని చెబుతూ, మరి ఏవి చెయ్యాల్సిన పనులేమిటి అంటే, పఠనం చ ధర్మం. ఎప్పుడూ కూడా స్వాధ్యాయం చెయ్యాలి అంటారు. ఎందుకంటే మనం మర్చిపోతూ ఉంటామండి. మతిమరుపు అనేది మనకి బుద్ధి ఉన్నవాడు అందరికీ ఉంటుంది, కొంతమందికి మరి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. ఎక్కువ తక్కువ తేడాలో అందరికీ బుద్ధి ఉంది కాబట్టి బుద్ధికి మతిమరుపు ఉంటుంది. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కదా, మత్తస్మృతి జ్ఞానమపోహనం చ. నా వల్లనే ఎవరికైనా జ్ఞాపక శక్తి, నా వల్లనే ఎవరికైనా మతిమరుపు, అపోహనం వచ్చింది కూడా అప్పుడు ఏదో అనుకుంటే మర్చిపోవచ్చు అని అంటాడు. అంచేత ఇక్కడ బుద్ధి ఉన్నవాడికల్లా జరిగేటటువంటిది. అయితే ఇక్కడ ప్రతి దినము స్వాధ్యాయము చదవడం వల్ల, వినడం వల్ల ఏమవుతుందంటే మర్చిపోకుండా దాన్ని పదే 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 ప్రతిష్టాపన చేసుకోవడం అవుతుంది. అంటే దృఢం చేసుకోవడం అవుతుంది. ఒక విషయాన్ని పిల్లలు స్కూల్కో కాలేజీకో వెళ్ళి సంవత్సర కాలం అంతా ఎందుకు చదవాలండి? ఎందుకు పెట్టారండి సంవత్సరం అంతా? మధ్య మధ్యలో వీళ్ళు క్వార్టర్, హాఫ్ ఇయర్, మరలా అవి ఎందుకు ఎగ్జామ్స్ పెడుతున్నారు? క్వార్టర్లో వీళ్ళు ఎంత చదివారు, మరలా హాఫ్ ఇయర్లో ఎంత చదివారు, మరలా యాన్యువల్లో ఎంత చదివారు అనేది తెలియడం కోసం. అవి భౌతికమైనటువంటి విద్య పట్లే మనకి ఎంత సమయం పడుతూ ఉంటే, అభౌతికము, అలౌకికము, పారమార్థికము, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆధ్యాత్మిక విద్యలో వద్దా? దానిలో కూడా కావాలి. అందుకని ప్రతినిత్యము
ఎవరు? ఆచార్య స్వామి వారే చెప్పారు. గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం భజ గోవిందం భజ గోవిందం అన్నారు. గేయం ఎందుకంటే మనిషికి మాత్రమే వైఖరి వాక్కు ఉందండి. మనిషి కోసమే చదువండి, మనిషి కోసమే విద్యండి, మనిషి కోసమే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు. అంతే తప్ప ఏనుగుల కోసమో, గుర్రాల కోసమో, జింకల కోసమో, నక్కల కోసమో, కుక్కల కోసమో ఎక్కడైనా ఉన్నాయండి? అంచేత ఇటువంటి మనిషి తన గురించి కూడా తెలుసుకోవాలి అంటే సాధకుడైన వాడు, వివేకి అయినటువంటి వాడు, పండితుడైనటువంటి వాడు కూడా ఏం చెయ్యాలి? ప్రయత్నపూర్వకంగా అధ్యయనం చెయ్యాలి. అంచేత పఠనం. ఇక రెండవది ఏమిటండి? ధర్మం. నేను జ్ఞానిని కదా, నేను ధర్మాధర్మాలు నాకేమీ లేవు, నేనేం చెయ్యను అని ఎప్పుడు అన్నాలండి? ఆకలి వేసినా ఆకలిని తట్టుకోగలిగిన నాడు. ఎవరైనా నిన్ను నిందించినా నిందను కూడా నీవు లొంగకుండా ఉన్ననాడు. ఎవరో నమస్కారం చేశారు పొంగక, ఎవరో తిరస్కారం చేశారు కుంగక ఉండగలిగిన నాడు ధర్మాధర్మములు అనేటటువంటివి నీవు గడి దాటావు అని అనుకోవచ్చు. అంచేత అంతవరకు ఇవి చెయ్యాల్సిందే అని చెప్పారు. ఇక మనం సమాధానాల్లో మొట్టమొదట ఈ సంసారంలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, మరి ఏదైనా కూడా ప్రాణి కావచ్చు, వాటితో ఏమి వద్దంటున్నారండి? స్నేహం వద్దు అంటున్నారు. ఇవాళ మన ఆ స్నేహం వల్లే రాగం ఏర్పడుతుంది, ఆ స్నేహం వల్లే ద్వేషం ఏర్పడుతుంది. ఆ స్నేహమే లేకుంటే రాగద్వేషాలకి తావే ఉండదండి. మనకు ఒకే మనిషి మీద అప్పటికప్పుడు రాగము ఉంటుంది, మళ్ళా ఏదో ఒక చిన్న సంఘటనలో ద్వేషము కలుగుతుంది. ద్వేషము శాశ్వతంగా ఉండదు, రాగము శాశ్వతంగా ఉండదు. అంచేత రాగానికి ద్వేషానికి మనకి ఉన్నటువంటి స్నేహం, అటువంటి స్నేహం ఉండకూడదు అని చెబుతూ మనకి జడభరతుడు చాలా మహానుభావుడు. రిషభుడు అనేటటువంటి అవతారాల్లో ఒక అవతారం, 21 అవతారాలు మనకి భాగవతంలో చెబుతారు. ఆ అవతారం యొక్క పుత్రుడు, 100 మంది పుత్రుల్లో ప్రథమ పుత్రుడు ఎవరు అంటే భరతుడు. అటువంటి భరతుడికి పట్టాభిషేకం చేసి ఆ రిషభావతారుడు అన్నింటినీ విడిచిపెట్టి ఒక అవధూతలాగా తిరుగుతూ 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 తన శరీరాన్ని విడిచిపెట్టారు. అయితే ఇటువంటి ఈ భరతుడు కూడా తనకి పుట్టినటువంటి పుత్రులకి చక్కగా విద్యాభ్యాసాలు నేర్పించి 50 లక్షల వేల సంవత్సరాలు మన ఈ భారతదేశాన్ని పరిపాలన చేశారు. అందుచేతే మన ఈ దేశానికి అతని సుదీర్ఘమైనటువంటి పాలనలో భారతదేశము, భరత వర్షము అని పేరు కలిగిందటండి. నిజంగా మనకి రామచంద్ర ప్రభువు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తేనే అంత సుదీర్ఘ పాలనలో రామరాజ్యం 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 అని ఇప్పటికీ ఇంకా కలలే కంటున్నాం. అది మరి నిజంగా ఎప్పటికి వస్తుందంటే మరలా త్రేతాయుగమే రావాలో, లేదా ఈ కలియుగాంతం అయిన తర్వాత కృతయుగమే రావాలో చూద్దాం. అలా భరతుడు 50 లక్షల వేల సంవత్సరాలు పరిపాలన చెయ్యడంతో అతని పేరిట భరతవర్షే, భరతఖండే అని కదా మనం ఇవాళ సంకల్పం చెప్పుకుంటున్నాం. అంచేత అంతటి సుదీర్ఘ పాలనలో కూడా ప్రజలందరినీ ప్రేమతో పాలించాడే తప్ప శాసించలేదండి. పాలన వేరే, శాసనం వేరే. ఈనాటి మన రాజులకి పాలనం తెలియదండి, శాసనమే తెలుసండి. ఎందుకంటే శాసనంలో స్వార్థమే ఉంటుంది తప్ప అక్కడ ప్రేమ ఉండదు, నిస్వార్థం ఉండదు. అలా పరిపాలన చేసినటువంటి ఆ భరతుడు తన
జ్యేష్ఠపుత్రుడికి పట్టాభిషేకం చేసి ఆయన చక్కగా పులహ ఆశ్రమం, గండకీ నదీ తీరంలో ఉన్నటువంటి ఆ ఆశ్రమానికి వెళ్ళి సాధన చేస్తూ ఉంటారు. నిరంతరము జపము, అనుష్ఠానము వీటితోటే సమయాన్ని గడుపుతూ గడుపుతూ ఉండగా ఒక రోజున గండకీ నదిలో ఈయన స్నానం చేస్తున్న సమయంలో ఒక నిండు గర్భిణి ఆడ జింక పాపం నదిలో నీళ్లు తాగడానికి వచ్చింది. నీళ్లు తాగుతున్న సమయంలో ఎక్కడో ఒక సింహము ఒక్కసారి గర్జించింది. ఆ సింహపు గర్జనికి పాపం ఇది భయపడి ఈ ఒడ్డునున్నటువంటిది ఆ ఒడ్డుకి ఎగరాలి అని దూకింది. ఆ దూకడంతో ఆ వేగంతో దానికి గర్భస్రావం అయ్యి కడుపులో ఉన్నటువంటి పిల్ల జారి నీటిలో కొట్టుకుపోతుంది. ఈ దూకినటువంటి తల్లి లేడి ఉంది కదా, పాపం ఆ బండరాయి మీద పడి ప్రాణాలు విడిచిపెట్టింది. ఆ దృశ్యాన్ని చూసి హృదయం చెలించిపోయిందండి. అంటే జ్ఞాని అయిన వాడికి మనస్సు స్పందించదా, హృదయం ద్రవించదా అని ప్రశ్న వేస్తే తప్పనిసరిగా ఉంటాయండి. ఇప్పుడు నీటిలో ఒక చిన్న ఇసుక రేణువు పడినా అల కదులుతుంది. అలానే హృదయం ఉన్నటువంటి వాడికి, మనిషి అన్న తర్వాత హృదయము మనస్సు ఉంటాయి, జ్ఞానులకు కూడా ఉంటాయి, అవి కూడా స్పందిస్తాయి. అయితే మన స్పందనలో మునిగిపోతాము, వారి స్పందనలో తేలుతారు, అంతే తేడా. ఈ దృశ్యాన్ని చూసినటువంటి భరతుడికి మనస్సు చాలా ద్రవించి తాను ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఆ పిల్లని తీసుకుని, అయ్యో తల్లి లేని పిల్లే అని దాన్ని సాకడం మొదలుపెట్టారు. ఎంతగా సాకుతున్నారు అంటే చాలా మందికి కుక్కను పెంచిన వాళ్ళకి తెలుస్తుందండి ఈ పెంపక ప్రాణుల దగ్గర ఎంత ప్రేమ ఉంటుంది అనేది. అంటే జింకలు అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి నేను కుక్కను ఉదహరిస్తున్నాను. మా దగ్గర జింకలు ఉన్నవి కాబట్టి అవి ఎంత ప్రేమిస్తాయి. ఎందుకంటే వాటికి మనలాగా స్వార్థం ఉండదండి, మన నుండి ఏమీ ఆశించవండి. ఆశించకపోయేసరికి అక్కడ నిస్వార్థమైనటువంటి ప్రేమ ఉంటుంది. వాటి చూపు, వాటి మనం వైపు వచ్చేటటువంటి ఆ నడక. అలా ఈ భరతుడు ఏం చేశారు అంటే జింక విషయంలోనే చూస్తూ ధ్యానం చేస్తుంటే ఏవైనా వచ్చి దీన్ని పట్టుకుంటాయేమని వెంటనే మరలా కళ్ళు తెరిచి దగ్గరే ఉందా లేదా అని చూసుకుంటూ దాని మీద చెయ్యి వేసి మరలా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఇలా మొత్తానికి ధ్యానము, అనుష్ఠానము అంతా ఇక జింకే అయిపోయింది. సర్వస్వము జింక పిల్ల అయిపోయింది. ఇలా ఉండగా ఉండగా అది పాపం పూజ కోసమని పువ్వులు పెడితే గభాల్ని మూతి పెట్టి కాళ్ళతో తొక్కితే కళ్ళెర్ర చేస్తేనట దూరంగా వెళ్ళిపోయి నక్కి మరలా పిలిచేదాకా వచ్చేది కాదట. ఇదంతా మనకి భాగవతంలో వర్ణిస్తారండి. మరలా అలాంటి దాన్ని పాపం ఆయన ప్రేమతో రా అని కళ్ళతో పిలిస్తే దగ్గరికి వచ్చేదట. అంటే పిలిస్తే తప్ప వచ్చేది కాదు, అమ్మో నా యజమానికి కోపం వచ్చింది అని. ఆఖరికి తను పడుకుంటే గుండెల మీదకి ఎక్కడం, కూర్చుంటే వీపు మీదకి ఎక్కడం, భుజాల మీదకి ఎక్కడం, 2 కాళ్ళు తల మీదకి ఎక్కడం. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎంత పరమానందాన్ని అందరూ పొందుతారో ఆ జింక పిల్లతో భరతుడు అంత పరమానందాన్ని పొందాడండి. ఆయనకి పిల్లలు ఉన్నారండి, చిన్నప్పుడు పిల్లలతో ఆయన ఆనందాన్ని అనుభవించాడండి. కానీ ఇవాళ రాజ్యాన్ని విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి, భోగాల్ని విడిచిపెట్టి, అన్నింటినీ విడిచిపెట్టి ఒక తల్లి లేని ఒక జింక పిల్ల అని దాని మీద స్నేహం పెట్టుకొని అది ఎంతటి వరకు తీసుకువెళ్ళిపోయిందంటే దాన్ని చూడకపోతే ఈయనకి నిద్ర పట్టదండి. ఒకరోజు పాపం అది ఎటు వెళ్ళిపోయిందో సాయంత్రం వరకు రాలేదు. ఏమైంది ఏమైందని బెంగ పెట్టుకున్నాడు. బయటికి వెళ్ళి చూశాడు, ఎక్కడా కనపడలేదు. 2వ రోజు రాలేదు. అయ్యయ్యో ఏ సింహం తినేసిందో, ఏ పెద్ద పులి మింగేసిందో దీన్ని అని అనుకుంటూ బాధపడుతూ ఉండగా ఉండగా మొత్తానికి 3వ రోజుకు వచ్చిందండి. అమ్మయ్య అనుకున్నాడు. మోక్షం దొరికినంత మోక్షం కలిగినంత ఆనందం కలిగింది భరతుడికి. సరే తీరా అటువంటి పిల్లను మరలా చూసిన తర్వాత కాలం ఆగదు కదండి. 50 లక్షల వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసినటువంటి ఆ మహానుభావుడు ఇంకా ఎన్నాళ్ళు ఉండాలి మరి ఈ శరీరంతో? అటువంటి శరీరాన్ని విడిచిపెట్టే చివరి ఘడియలు కూడా వచ్చినవండి. వచ్చినప్పుడు అయ్యో నేను వెళ్ళిపోతూ ఉన్నాను, వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఈ పిల్లను చూసేవాళ్ళెవరు, దీన్ని సాకేవాళ్ళెవరు, అయ్యో నేను లేను కదా, ఏ పులో ఏ సింహమో వచ్చి మీద పడితే ఇది ఏం చెయ్యగలదు అని అనుకుంటూ దాన్నే తలుస్తూ ప్రాణాలు విడిచిపెట్టాడండి
భరతుడు. అంతే. దాన్నే తలుచుకుంటూ విడిచిపెట్టడంతో మరొక జింక గర్భాన పడ్డాడు. అయితే ఆశ్చర్యము, ఆయనకున్నటువంటి ఆ జ్ఞాన నిష్ఠ, జింక కడుపున పుట్టినా తాను జింక పిల్లగానే పుట్టినా స్మృతి మాత్రం కోల్పోలేదండి. తాను గత జన్మలో భరతుడిని అని ఇన్నేళ్లు పాలన చేసి, ఇన్నేళ్లు సాధన చేసి, చివరికి ఆ జింక పిల్లను తలుచుకుంటూ విడిచిపెట్టడంతో నేను జింక గర్భాన పుట్టాల్సి వచ్చిందే అని అనుకుంటూ, ఇప్పుడైనా నేను మరలా జాగ్రత్తగా ఉండాలి అని మరలా అదే పులహ ఆశ్రమానికి వచ్చి ఆ గండకీ నది నీటినే తాగుతూ అక్కడే తిరుగుతూ తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ఋషీశ్వరులు ఏం చెబుతున్నారో వింటూ ఉండేదండి. ఇక ఆ జింకకు కూడా మరణం ప్రాప్తించింది. పరీక్షణ్ మహారాజా వింటున్నావా అని అంటూ శుక మహర్షి చెబుతారు. మనిషికి ఎంతెంత స్నేహం ఉంటుందో ఆ స్నేహము తన జీవితానికి ఒక మలుపు తిప్పేస్తుంది రాజా. అందుచేత ఎవ్వరి మీద మోహం ఉండకూడదు, ఎవ్వరితో స్నేహం ఉండకూడదు. ఇలా జింక జన్మ ఎత్తినటువంటి ఇతడు మరు జన్మలో అంగిరసుడు అనేటటువంటి ఉత్తమ బ్రాహ్మణుడి ఇంట పుట్టాడు. అతడికి 2 భార్యలు. అంగిరసుడికి రెండవ భార్యకి ఒక కొడుకు కూతురైతే ఆ కొడుకుగా పుట్టినవాడే మన ఈ భరతుడు. అయితే జింక జన్మ ఎత్తి కూడా మరలా మానవ జన్మ, బ్రాహ్మణ జన్మ ఎత్తినటువంటి ఇతడికి ఆ స్మృతి ఉందండి. ఇప్పుడైనా సరే ఇక మించిపోయింది లేదు, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ అమ్మా నాన్నలంటే మోహం లేదు, అన్నదమ్ములంటే అభిమానం లేదు, ఎవరు ఏమన్నా సరే నన్ను కాదు కదా, నా ఈ దేహాన్ని కదా అంటున్నారు అనేటటువంటి ఒక జ్ఞాన నిష్ఠతో, వివేకంతో ఉండేవాడండి. సరే, భరతుడి యొక్క తల్లి చనిపోయింది. చనిపోతే ఇక పెద్ద భార్య, అలాగే పెద్ద భార్య పిల్లలు అందరూ కలిసి ఇతన్ని, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి తాను తెలివిగాను అందరిలాగాను ఉంటే అందరూ నన్ను మరలా మాయలో ముంచేస్తారు అని తెలిసినప్పటి నుంచి ఆయన చాలా జాగ్రత్తగా ఉండడంతో జడుడు, మొద్దు అని ఇలా అందరూ పేర్లు పెట్టేవారు. వాళ్ళు ఏ పేర్లు పెట్టినా నన్ను కాదు కదా, నా ఈ శరీరాన్ని అంటున్నారు. వాళ్ళు చూసేది నా శరీరాన్నే కానీ నన్ను కాదు కదా అని అనుకునేవాడు. అలా ఉండడంతో అతడికి జడుడు 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 అని స్థిరపడిపోయింది, జడ భరతుడు. ఇప్పుడు కూడా అదే పేరు పెట్టారండి, భరతుడు అని. అలాంటి జడ భరతుడిని వీళ్ళు అన్నదమ్ములు కలిసి, వీడు ఇక్కడిక్కడ ఎందుకులే, తిండి దండగా శుభ్రంగా తింటాడు, మనం చెప్పిన పనల్లా చేస్తూ ఉంటాడు, పొలంలో పెట్టి కాపలా కాయిద్దామని పొలంలో పెట్టారు. పొలంలో పెట్టినప్పుడు ఒకసారి ఆ నగరంలో ఉన్నటువంటి బిల్లరాజుకి పిల్లలు లేకపోతే ఎవరో ఒకరిని కాళికామాయికి బలి ఇస్తే ఇతడికి సంతానం కలుగుతుందని ఎవడో చెప్పాడు. సరే, మొత్తానికి ఎంతో డబ్బులు ఇచ్చి ఒక మనిషిని బలి పశువుగా తీసుకుని వెళుతూ ఉన్నారు. పాపం వాడు తెలివిగా ప్రాణ భీతితో పారిపోయాడు, తప్పించుకుని వెళ్ళిపోయాడు. అరే, మరి తప్పించుకు వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎలా? ఇక్కడ బలి జరగాలి, మన ఈ నాయకుడికి సంతానం కలగాలి. ఏం చేయాలంటే చూస్తూ ఉంటే పొలంలో శుభ్రంగా చక్కగా బలిష్టంగా ఉన్నటువంటి వాడు ఉన్నాడు. అదిగో అతడు ఎవరో కనిపిస్తున్నాడు, అతన్ని తీసుకుపోదామన్నారు. వెళ్ళారండి, ఆయన పట్టుకున్నారు. పట్టుకుంటే కూడా మీరెవరు, ఎందుకు నన్ను పట్టుకుంటున్నారు? ఏదీ లేదండి, ఎందుకంటే శరీరము జడమే కాబట్టి శరీరాన్ని జడంగానే చూస్తున్నాడు. మనం రోజు చెప్పుకుంటున్నటువంటి సాక్షి భావంతో చూస్తున్నాడు, విలక్షణంగా చూస్తున్నాడు. ఓ బలి పశువుకి ఏం చేస్తారో శుభ్రంగా పంచామృతాలతో స్నానం చేయించారు, పసుపు పూశారు, బొట్లు పెట్టారు, మెడలో హారాలు వేశారు. అన్ని వేస్తున్నా కూడా ఏమీ చెల్లించకుండా ఉన్నాడండి. ఇక వాళ్లలో ఆ నాయకుడు కత్తి తీసి ఎప్పుడైతే ఖండిద్దాము అని కత్తి ఎత్తాడో అంతవరకు విగ్రహంగా ఉన్నటువంటి ఆ కాళికా మాత నిగ్రహించుకోలేకపోయిందండి. వెంటనే ఒక్కసారి విజృంభించి ఆ ఎత్తినటువంటి కత్తిని తాను తీసుకుని ఎవడైతే ఎత్తాడో వాడి తల, వాడి పరిచారకులు ఎవరెవరైతే ఉన్నారో అందరి తలలో నరికి పడేసింది. ఎందుకో తెలుసా? అంటే తాను ఒక మనిషిని అని, తాను ఒక బ్రాహ్మణుణ్ణి అని ఏ భావము లేదండి. అరే, నన్ను వీళ్ళు బలిస్తున్నారే, బలిచ్చేస్తే ఎలా, నేను చచ్చిపోతాను, అయ్యో నేను చచ్చిపోతే ఎలా, ఏ భావాలు లేని కారణంగా విగ్రహంగా ఉన్నటువంటి ఆ కాళికా మాత అనుగ్రహంగా రూపుదిద్దుకుని అందరినీ నిగ్రహించింది. ఇది అతడి యొక్క తత్వనిష్ట.
సరే, అందరూ చనిపోయారు కాబట్టి మరలా ఏమీ ఎరగని వాడిలాగా వెళ్ళి పొలంలో కూర్చున్నాడు. ఇంతలో కొన్ని రోజులకి ఒక సింధు దేశాన్ని పరిపాలించేటటువంటి రహూగణుడనేటటువంటి రాజు వస్తాడండి. ఇది మనకి చాలా అవసరమైనటువంటి సబ్జెక్ట్. అతను ఎలా వస్తాడంటే పూర్వకాలం పల్లకీలు లేదా రథాలు కదా, ఆయన పల్లకీలో కూర్చుంటే బొయ్యలు మోస్తూ ఉన్నారు. ఆ నలుగురిలో ఒకడికి ఏదో కాలు నొప్పి వచ్చి వాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. మరి నాలుగో వాడు రావాలి. ఎవరు అంటే అదిగో అక్కడెక్కడో కనిపిస్తున్నాడు, చాలా బాగున్నాడు, అతన్ని పిలవండి అన్నారు. పిలిచారండి. పట్టమన్నారండి. పిలిస్తే నేను కాదు అనలేదు, ఇది పట్టమంటే నాకు రాదు అనలేదు. సరే పడుతూ ఉన్నాడండి. పడుతూ నడుస్తుంటే దానికి కూడా ఒక అభ్యాసం ఉండాలట పల్లకి మోసేవాడికి. పాపం ఇతనికి అభ్యాసం ఎక్కడుంది, అది లేదు కదా. ఎత్తు పల్లాల్లో సరిగా నడవలేకపోతున్నాడు. దానిలో కూర్చున్నటువంటి రాజుకి చాలా నొప్పి వస్తుందండి, కుదుపు వస్తుందండి. అంత కుదుపులో ఉన్నటువంటి ఆ బాధని భరించలేక ఆ రాజు అడుగుతాడు, అరే ఏంట్రా అలా మోస్తున్నారు, ఎందుకలా ఎగుడు దిగుడుగా, నాకు చాలా బాధ కలుగుతుంది అని అంటే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగిలిన ముగ్గురు అంటారండి, అయ్యా మా వల్ల కాదు, ఇదిగో ఒకడికేమో కాలు నొప్పొస్తే కొత్తగా ఇంకొకడిని తీసుకున్నాము, ఇదిగో ఇతడి వల్ల మీకు ఎంత బాధ కలుగుతుంది అని ఆ బెస్తవాళ్ళు కాస్త చెప్పారండి. చెబితే అప్పుడు ఇంకా ఇంకా నొప్పి ఎక్కువ అయ్యేసరికండి ఈ రాజు చాలా దుర్భాషలాడతాడండి. ఏ దుక్కలాగా ఉన్నావు, ఎందుకు మొయ్యలేకపోతున్నావు, సరిగా మొయ్యి, నువ్వు సరిగా నడు అని అనేసరికి అప్పుడు నోరు విప్పి మాట్లాడతాడండి. ఇంతవరకు జడుడు మూఢుడు అనుకుంటున్నటువంటి వాడు. ఏమిటో తెలుసా మహారాజా, ఈ ఎగుడు దిగుడు నడక ఏవి నడుస్తున్నవి, నేను కాదు, నా కాళ్ళు నడుస్తున్నవి. మీరు అనుకుంటున్నటువంటి ఈ మొద్దుతనం ఎవరిదనుకుంటున్నారు, నాది కాదు, నా ఈ శరీరాన్ని. మీరు ఎంత ఎత్తి పొడుపుగా మాట్లాడినప్పటికీ కూడా నన్ను కాదు మీరు అనేది అని చెప్పడం మొదలు పెడితే ఆశ్చర్యపోతాడండి ఎవరు, వింటున్నటువంటి రాజు. దానికి ఇంకా ఇంకా ఈయన చెబుతాడండి, ఓరి పొగరుబోత నడపీనుగా ఏంటి నా ఆజ్ఞను మీరు ఏమిటో ఏమిటో మాట్లాడుతున్నావు, నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాను చూడు అని అంటూ చాలా కారు కూతలు కూశాడండి ఎవరు, మహారాజు. దానికి సమాధానం చెబుతాడు ఎవరు, శమదమాది గుణ సంపన్నుడు, బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి వాడు, సమస్త జీవరాశుల యొక్క హితాన్ని కోరేవాడు అయినటువంటి ఆ బ్రాహ్మణుడుగా ఉన్నటువంటి భరతుడు, జడ భరతుడు నోరు విప్పి సమాధానం చెబుతున్నాడండి. రాజా, నువ్వు చెప్పింది చాలా నిజం. ఈ బరువు అనేది శరీరానికే కాని నాకు కాదు సుమా, మోసేది నా శరీరమే కాని నేను కాదు సుమా. వేదాంతం మాట్లాడడం మొదలు పెట్టాడండి. అంతేకాదు ఈ జబ్బులు, ఆకలి దప్పులు, ఇష్టపడడాలు, కోప్పడడాలు, భయపడడాలు, ముసలితనము, మరణం, రోషం, నిద్ర, మెలకువ, అహంకారం, మమకారం, మదమాత్సర్యాలు ఇవన్నీ దేంతో పుడతాయో తెలుసా రాజా, దేహంతో పుడతాయి. కానీ నాకు అవైతే లేవు. నేనే కాదు, జనన మరణాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ శరీరంతో ఉన్నప్పటికీ జీవన్మృతులే అన్నాడండి. అంటే ఇక్కడ మనకి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారండి, ఆత్మానుభూతి కలిగించుకోకుండా, ఆత్మయే నీవని గురువులు చెబుతున్నా వినకుండగా, ఆత్మజ్ఞానం లేకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రతికి ఉండి చచ్చిన వాళ్ళతో సమానం. కొంతమంది ఏమో ఏది మరణించి కూడా రండి బ్రతికిన వాళ్ళు కీర్తిశేషులు అంటారు. అంచేత వాళ్ళు కీర్తిశేషులుగా ఉంటే మరి ఈ జ్ఞానం లేనటువంటి వాళ్ళు జీవన్మృతులు అని అంటూ, రాజా, యజమాని సేవకుడు అనేటటువంటి ఈ సంబంధం కర్మ వల్ల కలుగుతుంది తప్ప జ్ఞానంతో చూస్తే యజమాని ఎవడు, సేవకుడు ఎవడు. అదే మనకి ఎవరు అన్నమయ్య, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే భంటు నిద్ర అదియునొకటే.
మెండైన బ్రాహ్మణుని మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. నిద్రలో రాజు రాజా, నిద్రలో బంటు బంట. బ్రాహ్మణుడు నివసించేటటువంటి భూమి చాలా ఎత్తు భూమి, మెట్టు భూమి. అతని ప్రక్కనే ఉన్నటువంటి చండాలుడు ఉండేటటువంటి భూమి వేరే భూమి అనడానికి ఏముంది దీనిలో? ఉన్నదంతా ఒక్కటే. అంచేత ఇది జ్ఞానంలో ఏమీ లేదు. మరి దేనిలో ఉందండి? కర్మలో ఉంది. అంచేత ఈ వేర్పాటు భావములు, తరతమ భేదములు, ఈ విషమత్వము అనేటటువంటిది దేని వల్ల కలుగుతుంది అంటే కర్మ వల్ల కలుగుతుంది రాజా. ఇది శరీరానికే కాని జీవుడికి సంబంధించింది కాదు. ఇక్కడ చూడండి, జీవుడికి కూడా సంబంధించింది కాకపోయినా శరీరాభిమానం వల్ల జీవుడే నేను అని మనం అనుకుంటున్నాం. వాస్తవానికి జీవుడికి కూడా లేదు. ఎందుకంటే జీవుడికి ఎప్పుడూ ఉన్నదే అయినట్లయితే జ్ఞానం కలిగినప్పుడు కూడా అది పోకూడదు, పోదు. కానీ ఇప్పుడు జ్ఞానం కలిగినప్పుడు పోతుంది అంటే జీవుడికి ముందుగా కూడా లేదు. పామును చూసినప్పుడు కూడా తాడే ఉంది కానీ పాము లేదు అన్నట్లుగా. అంచేత ఈ జీవుడికి సంబంధించింది కాదు. రాజును నేను అనేటటువంటి అభిమానంతో నీవు నన్ను ఆజ్ఞాపిస్తున్నావు అంటే నీవు మదోన్మత్తంతో ఉండి నన్ను ఆజ్ఞాపిస్తున్నావే తప్ప వేరు కానే కాదు. అది నీ వెనకటి స్వభావం. అంటే ఒక పదవిలో ఉన్నావు కాబట్టి ఆ పదవి అహంకారంతో మాట్లాడుతున్నావే తప్ప ఇది కూడా నీ స్వరూప స్వభావము కాదు అని అంటూ, నీవు ఇలా మాట్లాడితే నేనేం చేయగలను చెప్పు? ఒక పిచ్చివాడు, ఒక మూగవాడు, గుడ్డివాడు, తెలివి లేనివాడు ఎంతో, నేను కూడా అంతే. అంచేత ఇవి నువ్వు ఏవేవి లక్షణాలు చెబుతావో అవేమి నాకు లేవు అని చెబుతూ నన్ను శిక్షించడంలో నీకు కలిగే లాభం లేదు. అంతేకాకుండా నేను జడుణ్ణి, మత్తుణ్ణి అయినటువంటి నాకు శిక్ష విధిస్తే కూడా నీ శ్రమ వ్యర్థమే అవుతుందే తప్ప మరి ఏమీ కాదు అని చెబుతూ, రాజా పూర్వకర్మ ఫలాన్ని ఎవ్వరైనా సరే అనుభవించక తప్పదు అని గుర్తించినప్పుడు నీవు దండన విధించినా నేను స్వీకరిస్తాను అని అంటూనే పల్లకిని మోస్తూ ఉన్నాడు. శాస్త్ర సమ్మతమైనటువంటి ఈ బ్రాహ్మణుడి మాటల్ని వినేసరికి వాస్తవానికి ఆ సింధురాజు ఎక్కడికి వెళుతున్నాడంటే ఆ కాలంలో ఉన్నటువంటి కపిల భగవానుడి యొక్క సందర్శనం కోసం వెళుతున్నాడు. ఆ కపిల భగవానుడి దర్శనం చేసుకుని అతడి ద్వారా తత్వచింతన, సాంఖ్యాన్ని నేర్చుకుందాము, తెలుసుకుందాం అనేటటువంటి జిజ్ఞాసతో వెళుతున్నాడండి. ఎంతటి జిజ్ఞాసతో వెళుతున్నా, నేను రాజును కాబట్టి నా పల్లకి మోసేవాళ్ళు నేను చెప్పినట్టుగా నాకు అనుగుణంగానే ఉండాలే తప్ప నాకు వ్యతిరేకంగా ఉండకూడదు. అంచేత నేను రాజును కాబట్టి నేను శాసిస్తా, నేను దండిస్తా, నేను శిక్షిస్తా అనేటటువంటి అహంకారంతో ఉన్నాడండి. ఎప్పుడైతే ఈ భరతుడు ఈ మాటలు మాట్లాడాడో జడభరతుడు, వెంటనే ఆయనకి కనువిప్పు కలిగిందండి. అహంకారం కాస్త అడుగంటిందండి. వెంటనే పల్లకి ఆఫ్ చేయమన్నాడండి. పల్లకి దిగాడండి. ఆ బ్రాహ్మణోత్తముడికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడండి. వినమ్రుడై నమస్కారం చేసి అడుగుతాడండి, నాయనా మీరెవరో కాదు, మీరే అవధూతనా? అవధూత వేషంలో ఉన్నటువంటి కపిల భగవానుడు మీరేనా? నన్ను ధన్యుణ్ణి చేయడం కోసం ఇలా ఎక్కడికే వచ్చారా, నేను మీ వరకు రాకుండా గాని అని అడిగితే అప్పుడు చెబుతారు, నేను మీ పట్ల చాలా అపచారం చేశాను, నన్ను క్షమించండి అని అంటే అప్పుడు ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి ఇతడు చెబుతాడనమాట, కాదు కాదు నేను కపిల భగవానుణ్ణి కాదు, కపిల మహర్షి చెప్పినటువంటి జ్ఞానాన్ని నేను తెలుసుకుని ఆచరిస్తూ ఉన్నటువంటి వాడిని. అందుచేత ఏ కపిల మహర్షి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావో అతడి దగ్గరికి వెళ్ళు. నీవు నాకేదో శిక్ష విధిస్తానన్నప్పటికీ కూడా నేను భయపడను. ఎందుకనంటే యమధర్మరాజు కాల దండానికి గాని, శివుడి యొక్క శూలాయుధానికి గాని, ఇంద్రుడి యొక్క వజ్రాయుధానికి గాని, అగ్ని చంద్ర సూర్యుల యొక్క శస్త్రాస్త్రాలకు కానీ నేను ఏమాత్రం భయపడే వాడిని కాదు. ఎందుకని? నేను వ్యక్తిని కాదు, నేను జీవుణ్ణి కాదు, నేను ఆత్మను, పరమాత్మను అని చెప్పాడండి. ఇక అప్పుడు అక్కడే ఆయనతోటే కూర్చుని మరలా ఎంతో
బ్రహ్మ విద్యను ఉపదేశించండి అని అంటే, లేదు లేదు, మీకు బ్రహ్మ విద్య ఉపదేశించడానికి అక్కడ కపిల భగవానుడు ఉన్నారు, అక్కడికి వెళ్ళండి అంటారు. ఇలా జడభరతుడు అనేటటువంటి వాని కథ మనకి ఏం చెబుతుంది అంటే, అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, దాని మీద మోహంతో మనం ఈ శరీరాన్ని విడిచిపెడితే ఆ మోహ కారణంగా మళ్ళా అదిగానే పుట్టాల్సి వస్తుంది. మా మాతాజీ గారు అనేవారండి, ఒక ఆయన పోతూ పోతూ ఉండగా చూస్తూ ఉంటేనట ఆ చీపురు కట్టని ఏదో పశువు వచ్చి తినేస్తుంది. తినేస్తుంటే, తాతయ్య నారాయణను రామ అనంటే వీడు ఎక్కడంటాడు, రామ నారాయణ అనమంటే మాత్రం అనగలరా అండి? అరే రే చూడండి రా, అది చీపురు గట్టి తినేస్తుంది, చీపురు గట్టి తినేస్తుంది అన్నాడు. అంటూనే ఆయన ప్రాణాలు పోయినాయి. అయితే ఏమయ్యాడు నెక్స్ట్ జన్మలో అంటే, ఎప్పుడు చీపురు గట్ట పట్టుకుని తిరుగుతూ ఉంటారు ఎవరండి? మున్సిపాలిటీ వాళ్ళు. రోడ్స్ క్లీన్ చేస్తూ ఉంటారే. ఎందుకంటే చీపురు కట్ట మీద వ్యామోహంతో పోయాడు కాబట్టి ఆ చీపురు కట్ట పట్టుకుని తిరిగేటటువంటి, ఇక్కడ కూడా చీపురు కట్టగా రాలేదు, అది సంతోషం. ఎందుకంటే మనిషిగా వచ్చేటటువంటి సుకృతం ఉంది. కానీ మనిషిగా వచ్చినటువంటి వాడు ఏ వస్తువు మీద తాను మమకారం పెట్టుకున్నాడో, ఇక్కడ జింక అనేటటువంటిది ప్రాణం ఉన్నటువంటిదండి. అంచేత ప్రాణమున్న దాన్ని తలుస్తూ పోయాడు కాబట్టి ఆ ప్రాణమున్న దాని గర్భానే పుట్టాడు. ఇక్కడ ఒక వస్తువును తలుచుకుంటూ పోయాడు కాబట్టి ఆ వస్తువు మీద మోహంతో ఆ వస్తువుని ఎప్పుడు పట్టుకుంటూ పెట్టుకుంటూ ఉండేటటువంటి జీవితానికి వెళ్ళాడు. అందుచేతని మనకి ముప్పున కాల కింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్ గొప్పవై కఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ కప్పిన వేళ, నీ స్మరణ కలుగునో కలుగదో, ఆనాటికిప్పుడే తప్పక చేతు నీ భజన, దాశరథి కరుణాపయోనిధి అన్నారండి. జయ రాధేశ్యాం. స్వస్తి.